డాక్టర్ గారు, నా వయసు 38 సంవత్సరాలు, పెళ్ళై 10 ఏళ్లవుతోంది. 2 పిల్లలున్నారు. ఇంతవరకు మా ఆవిడకు సెక్స్ లో థ్రిల్ అనిపించలేదట. ఏదో నా కోసం సెక్స్ లో పాల్గొనడం తప్పితే ఇంట్రెస్ట్ ఉండి కాదట. నా పురుషాంగం ఆమె యోనిలోకి వెళ్తున్నట్లే తెలియడం లేదంటోంది. ఆమె స్నేహితులు అంగప్రవేశం జరుగుతూ ఉంటే మాటల్లో చెప్పలేనంత అనుభూతి పొందుతామని చెబుతారని, తనకి నేను ఎన్ని స్ట్రోక్స్ ఇచ్చినా ఆ అనుభూతి ఉండడం లేదని అంటోంది. నేను చిన్నప్పటి నుండి హస్తప్రయోగం చేయడం వల్ల నా అంగంలో పటిష్టత తగ్గిందా? అంగం తగినంత హార్డ్ గా లేక మెత్తగా ఉండడంతో ఆమెకు అనుభూతి కలగడం లేదంటారా? నా వల్ల ఆవిడ సెక్స్ లో సుఖానుభూతులు పొందడం ఎలాగో చెప్పండి అంటున్నారు. అనుకుంది కరెక్ట్ కాదు. ఆవిడ ఫ్రిజిడిటీ ఉంది. ఫ్రిజిడిటీ వల్ల సెక్స్ పాల్గొంటారు. ఇప్పుడు నేను హస్తప్రయోగం చేయడం మాత్రం పురుషాంగం మెత్తబడడం కాదు. హస్తప్రయోగం చేయడం పురుషాంగం ఏ మాత్రం దెబ్బ తినదు, అది గుర్తించాలి. చాలా నవ్వాళ్ళు ఉంటారు. హస్తప్రయోగం చేయడం నరాలు వీక్నెస్ చేస్తుంది, పురుషాంగంలో పటిష్టత ఉండదు, స్ట్రాంగ్ గా ఉండదు, మెత్తగా ఉంటుంది. దానివల్ల అమ్మాయికి తృప్తి కలదు. ఇవన్నీ పనికిరా అనమాట, అర్థం లేని మాట. ఎంత హస్తప్రయోగం చేసినా, ఎంత కాలం చేసినా ఏమీ పురుషాంగం మామూలుగానే ఉంటుంది. అంచేత ఆయన వల్ల కాదు, ఆవిడ ఫ్రిజిడిటీ అంటే రక్తిలో జడత్వం ఉంది. ఆ రవిజమే కాబట్టి ఆవిడ మానసిక పరిస్థితి. అంచేత ఆవిడ కావాల్సిన ఏంటి? కౌన్సిలింగ్ కావాలి. కౌన్సిలింగ్ ద్వారా మందులు కాదు, మందుల ద్వారా ఏమీ రాదు, ఫ్రిజిడిటీ తగ్గదు. కౌన్సిలింగ్ కావాలి. ఆ కౌన్సిలింగ్ లో ఆవిడలో అనేటి ఆ రతిలో జడత్వాన్ని తొలగించి మానసిక పొందించి ఆడికి ఆ ఫీలింగ్స్ కలిగించాలన్నమాట. ఆయన వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి వెళ్ళి డాక్టర్కి వెళ్ళి కౌన్సిలింగ్ పొంది ఆవిడ కాస్త మైండ్ని కథ ఆ రకంగా ఇమాజినేషన్ థెరపీ చేసి ఎన్నిక సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఆ సెక్స్ లేక వీళ్ళిద్దరూ సెక్స్ లో ఏ రకంగా పాల్గొనాలి, ఏ రకంగా స్పందన కలిగించుకోవాలి, ఏ రకంగా మనిషి తన యొక్క కోరికలు పెంచుకోవాలి అనేది తెలుసుకుంటే తప్పకుండా ఆవిడ మళ్ళీ మామూలు అవుతుంది. చక్కగా ఇద్దరు ఎంజాయ్ చేస్తారు. ఈయన మాత్రం ముందు అస్తమయ భయాలు ఉడుకుని చక్కగా ఆడుతూ ఉంటే తీసుకెళ్లి డాక్టర్ చూపించడం చాలా అవసరం.